కామేశ్వరి కిచెన్కి స్వాగతం. పొడపొళ్ళాడే పనసపొట్టు కూర చేసి చూపిస్తాను రండి. పులిహారని ఎలా తయారు చేస్తారో పనసపొట్టు కూర కూడా అలాగే సేమ్గా చేయాలి. పనసపొట్టుని నూనె వేసి నీళ్ళల్లో వేసి బాగా ఉడికించి వార్చుకుని పిండేసి గట్టిగాను పొడిపొళ్ళాడుతూ చల్లారేలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇత్తడి గిన్నె తీసుకుని దళసరిపాటి గిన్నె ఉండాలండి. ఇత్తడి గిన్నె అవైలబిలిటీ లేకపోతే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, పులిహార పోపు సిద్ధం చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా ఈ నూనె మాత్రం పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. కమ్మటి ఈ పప్పుల వాసన వేగి బయటికి రావాలి, అప్పుడే మంచి రుచి వస్తుంది. ఇది ఇలా వేగుతుండగా పక్కనే మనం చింతపండు చక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి. మంచి మగ్గు, పులిహారకి ఎంత చిక్కగా తీసుకుంటారో అంత చిక్కగాను తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఈ మూడు వేసి బాగా కలపాలి పోపులోను. కలిపిన తర్వాత నేను ఇంగువ పాలు పోస్తానండి, ఇలాంటి కూరలకి బాగా పడుతుందని చెప్పి ఇంగువ వేసుకోవాలి. చింతపండు మగ్గు కూడా వేయాలి. ఈ పోపులో నేను వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. దాదాపుగా పులిహార చేసినట్టుగానే మొత్తం అంతా కూడా. ఇందులో కూడా చిన్నపాటి బెల్లం వేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్టు. ఉప్పు కూడా వేసేసుకుని కలిగిపెట్టి ఈ పనసపొట్టు అంతటిని పొడపొళ్ళాడుతున్న పనసపొట్టు అంతటిని కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం చక్కగా దీన్ని మొత్తం ఆ పనస పొట్టుకి పోపు కానీ, ఇంగు కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ అంతా పట్టేటట్టుగా బాగా కలపాలి. టోటల్గా మొత్తం మీరు పులిహార చేస్తున్నంత ఈజీగా చేసేయచ్చు అన్నమాట. చూసారా ఎంత పొడి పొడిగా ఉందనో, అంత పొడి పొడిగా రావాలి పనసపొట్టుని. ఇలాగా పచ్చగా పనసపొట్టు, ఎర్రగా మిరపకాయలు, గ్రీన్గా ఆకుపచ్చగా కరివేపాకు, మిర్చి, పల్లీలు చక్క బ్రౌన్ కలర్లో వేగి చూడడానికి అత్యద్భుతంగా ఉండాలి. లుక్ మాత్రం అంత బాగుండాలి. దానిని బాగా పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలైనా గిన్నెలో ఉంచి పట్టిన తర్వాత షిఫ్ట్ చేసుకుని చల్లారిన తర్వాత రుబ్బిన ఆవని కలపాలి, రుబ్బుకోవాలి. అంటే ఆవాలను నానబెట్టి ఎండుమిర్చి నేను రుబ్బుకోవాలి. అలాగే దాంట్లో చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను నేను. వేసింది పులిహారకు కలిపినట్టుగానే ఆవని కలపాలి. ఆపై వడియాలు వేయించుకోవాలి. వేయించుకుని గుమగుమలాడే ఈ కూరను వడ్డిస్తే మళ్ళా మీ పెళ్ళిళ్ళు గుర్తుకు రావాలన్నమాట.